హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మాట చెప్పనా, మన దగ్గర అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఎందుకు చెప్తున్నాను చూడండి. మన దగ్గర వయసు ఉన్నప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇంకా శక్తి ఉంటుంది, అన్నీ ఓపిక శక్తి అన్నీ ఉంటాయి మన దగ్గర. సో అలాంటప్పుడే మనం తినడమైనా తిరగడమైనా ఏదైనా అంటే ధైర్యంగా చేసుకోగలుగుతాం, చేస్తాం కూడా. కానీ చాలామంది ఏంటంటే వయసు ఉన్నప్పుడు ఏమి చేయరు, బద్ధకాలు, పీనేస్తాను, అంటే డబ్బు ఖర్చు పెట్టకపోవడం. ఇప్పుడు డబ్బు దాచుకోవాలని చెప్పి డబ్బు దాచుకొని తిండి సరిగ్గా తినరు, తిరగరు, మంచి బట్టలు వేసుకోరు. ఇలా ఈగోలతో జలసీలతో వయసులో ఉన్నప్పుడు అన్నీ దూరాలు చేసుకుంటారు. సరే వయసు అయిపోతుంది, డబ్బు చేతిలోకి వచ్చింది అనేసరికి శక్తి ఉండదు. శక్తి గైతం మనపస్తావా అంటారు. శక్తి ఉన్నప్పుడే ఏదైనా చేయాలంటారు. వయసు తగ్గిపోయాక, అదే వయసు పెరిగిపోయాక డబ్బు వచ్చేసింది చేతిలోకి, కానీ వయసు ఉండదు మన చేతిలో, ఆరోగ్యం మన చేతిలో ఉండదు, మన మాట వినదు. చూడండి, కాశీ వెళ్తారు చాలామంది, ఏజ్ అయ్యాక వెళ్తారు. ఎందుకంటే లాస్ట్లో విడిచిపెట్టవచ్చు మనకు నచ్చకపోయినవి. అండ్ అసలు ఏమంటారంటే కాశీ వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వస్తువు ఏదైనా విడిచిపెట్టేయాలంటారు. కానీ ఏం చేస్తారు, లాస్ట్ వెళ్ళి విడిచిపెట్టేస్తారు. జీవితకాలం తినేస్తారు, చేసేస్తారు, లాస్ట్లో విడిచిపెట్టేస్తారు. అలా కాదు, వయసులో ఉన్నప్పుడు కాశీ వెళ్ళి విడిచిపెట్టారనుకోండి, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది వదిలేసి వయసులో ఉన్నప్పుడు ఈగోలతో జలసీలతో బాగా ఉడుకులతో నేనే తోపు నేనే తురుము అనుకొని బ్రతికేస్తారు. అసలు తినాల్సినవి తినరు, తిరగాల్సినవి తిరగరు, చేయాల్సినవి చేయరు, పనులు ఏమీ చేయరు. కానీ వయసు అయిపోయాక చేద్దాం అనేసరికి మన చేతిలో ఏమీ ఉండవు. అందుకే ఫ్రెండ్స్, శక్తి గైతం మన పస్తావా అనకుండా శక్తి ఉన్నప్పుడే మంచి పనులు చేయండి, తిండి తినండి, మీకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈగోలతో జలస్తో జీవితాన్ని అనవసరంగా వృధా చేయకండి. మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. చక్కగా 22 టీనేజ్ అయిపోయాక 20 నుంచి ఆ టైంలోనే మీరు ఏదైనా చేయగలుగుతారు, తిరగలుస్తారు. సో ధైర్యంగా ఎదుర్కోగలుస్తారు. కాబట్టి 20 తర్వాత అన్నీ చేసుకోండి, చక్కగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గుడ్ మార్నింగ్.